హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. స్త్రీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ప్రేమ పుడుతుందా? సైన్స్ ఏం చెప్తుంది? అవును, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ప్రేమ పుడుతుంది అని సైన్స్ చెప్తుంది. అయితే పరస్పర ఆకర్షణ, దగ్గరితనం లేదా కనెక్షన్ ఉన్నప్పుడు ఎక్కువసేపు కంటి సంపర్కం, ఐ కాంటాక్ట్ ఆ భావాలను బలపరచగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇదిగో సైన్స్ చెప్పేది. కంటి సంపర్కం నమ్మకాన్ని పెంచుతుంది. ఒకరినొకరు ప్రశాంతంగా చూడటం వల్ల ఎదుటివారు మనపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారనే భావన కలగవచ్చు. భావోద్వేగ అనుబంధం పెరగవచ్చు. పరస్పరం ఆసక్తి ఉన్న ఇద్దరు వ్యక్తులు కొంతసేపు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తే దగ్గరితనం పెరిగినట్లు అనుభూతి చెందవచ్చు. ప్రేమను సృష్టించదు. కేవలం కళ్ళల్లోకి చూడటం వల్ల ఎవరైనా ప్రేమలో పడిపోతారని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రేమ అనేది వ్యక్తిత్వం, సంభాషణ, నమ్మకం, పరస్పర గౌరవం, కలిసి గడిపిన అనుభవాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సందర్భం ముఖ్యం. స్నేహపూర్వకంగా, సహజంగా కంటి సంపర్కం మంచిది. కానీ చాలాసేపు లేదా అసౌకర్యంగా చూడటం వల్ల ఎదుటివారికి ఇబ్బందిగా లేదా బెదిరింపుగా అనిపించవచ్చు. మనిషి కళ్ళను మనసుకు అద్దం అంటారు. అది కేవలం సామెత మాత్రమే కాదు, కొంతవరకు సైన్స్ కూడా అంగీకరిస్తుంది. ఎందుకంటే మన భావోద్వేగాలు చాలాసార్లు ముందుగా కళ్ళ ద్వారానే బయటపడతాయి. ఒక వ్యక్తి మనపై నిజంగా ఆసక్తి చూపుతున్నాడు అని అతని లేదా ఆమె కంటి సంపర్కం సహజంగా కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. అయితే ఇది ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండదు. కొందరు సిగ్గు వల్ల కళ్ళల్లోకి చూడరు, మరికొందరు ఆత్మవిశ్వాసంతో నేరుగా చూస్తారు. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆమె నన్ను ప్రేమిస్తుంది అని నిర్ణయించడం తప్పు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇద్దరు పరస్పరం ఆసక్తితో ఒకరి కళ్ళల్లోకి ఒకరు కొన్ని క్షణాలు చూస్తే వారి మెదడులో ఆక్సిటోసిన్ వంటి బంధాన్ని బలపరిచే హార్మోన్ల ప్రభావం పెరగవచ్చు. కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ ఇది కూడా ఇప్పటికే ఉన్న సానుకూల అనుబంధాన్ని బలపరచడానికే ఎక్కువ సహాయపడుతుంది. మొదటి నుంచి ప్రేమను సృష్టించే యంత్రం కాదు. కొన్ని వైరల్ వీడియోలు 30 సెకన్లు కళ్ళల్లోకి చూస్తే ఎవరైనా ప్రేమలో పడిపోతారు అని చెప్తూ ఉంటాయి. దీనికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. కొన్ని ప్రయోగాల్లో పాల్గొన్న వ్యక్తులు దగ్గరితనం అనుభవించినా అది శాశ్వత ప్రేమకు లేదా ప్రతి ఒక్కరికి వర్తించే నియామకానికి నిదర్శనం కాదు. అసలు ఆకర్షణ ఏర్పడటానికి కంటి సంపర్కంతో పాటు మంచి సంభాషణ, పరస్పరం గౌరవం, నిజాయితీ, నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కలిసి గడిపిన మంచి అనుభవాలు ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. కళ్ళల్లోకి చూడటం ఒక తలుపు మాత్రమే, కానీ ఆ తలుపు వెనుక ప్రేమ ఉండాలంటే నమ్మకం, గౌరవం, మంచి వ్యక్తిత్వం అనే బలమైన పునాది ఉండాలి. కాబట్టి ప్రేమను గెలుచుకోవడానికి కళ్ళే కాదు, మీ ప్రవర్తన కూడా మాట్లాడాలి. ఎందుకంటే ప్రేమ అనేది ఒక భావోద్వేగ నిర్ణయం మాత్రమే కాదు. అది మెదడు, అనుభవాలు, వ్యక్తిత్వం, విలువలు, పరస్పర గౌరవం వంటి అనేక అంశాలు కలయిక. ఉదాహరణకు, మీపై అసలు ఆసక్తి లేని వ్యక్తిని మీరు ఎంతసేపు చూసినా అది ప్రేమగా మారే అవకాశాలు చాలా తక్కువ. పైగా అతిగా లేదా అసౌకర్యంగా చూడటం వల్ల ఎదుటివారు దూరంగా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు ఇద్దరికీ ఇప్పటికే కొంత ఆకర్షణ ఉంటే కంటి సంపర్కం ఆ ఆకర్షణను మరింత బలపరచవచ్చు. అందుకే ప్రేమలో ఉన్నవారు మాట్లాడుతున్నప్పుడు తరచుగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ఉంటారు. అది ప్రేమకు కారణం కాదు, ప్రేమకు ఒక సూచన మాత్రమే కావచ్చు. అందుకే ఉద్యోగ ఇంటర్వ్యూలలో
వ్యాపార సమావేశాలలో స్నేహితులతో మాట్లాడేటప్పుడు కూడా సరైన కంటి సంపర్కాన్ని మంచి కమ్యూనికేషన్లో భాగంగా పరిగణిస్తారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి వ్యక్తి ఒకేలా ఉండరు. కొందరు సిగ్గు, ఆందోళన లేదా వారి సంస్కృతి కారణంగా ఎక్కువసేపు కళ్ళల్లోకి చూడరు. అందువల్ల కంటి సంపర్కం తక్కువగా ఉందని, వారు ఆసక్తి లేరని చెప్పడం కూడా సరైంది కాదు. చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రేమను గెలిపించేది కేవలం మీ చూపు కాదు, మీ మాట, మీ గౌరవం, మీ నిజాయితీ, మీ ప్రవర్తన. కంటి సంపర్కం ఆ అనుబంధాన్ని బలపరచవచ్చు, కానీ ప్రేమను సృష్టించే శక్తి మాత్రం కాదు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పరిశోధన గురించి తెలుసుకుందాం. 1997లో సైకాలజిస్ట్ ఆర్థర్ ఆరోన్ చేసిన ఒక ప్రసిద్ధ ప్రయోగంలో ఇద్దరు అపరిచిత వ్యక్తులు ముందుగా వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఆ తర్వాత కొంతసేపు ఒకరి కళ్ళల్లోకి ఒకరు నిశ్శబ్దంగా చూశారు. చాలామంది పాల్గొన్నవారు ఒకరితో ఒకరికి దగ్గరైన అనుభూతి కలిగిందని చెప్పారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ ప్రయోగం కళ్ళల్లోకి చూస్తే ప్రేమ ఖచ్చితంగా పుడుతుంది అని నిరూపించలేదు. ఆ ప్రయోగంలో వ్యక్తిగత సంభాషణ, పరస్పర శ్రద్ధ, ప్రశాంత వాతావరణం ఇవన్నీ కలిసి దగ్గరితనాన్ని పెంచుతాయి. కంటి సంపర్కం వాటిలో ఒక భాగం మాత్రమే. ఒక మెదడు కూడా ఒక ఆసక్తికరమైన పని చేస్తుంది. ఎవరైనా మన కళ్ళల్లోకి చూసి చిరునవ్వుతో మాట్లాడితే, ఈ వ్యక్తి నన్ను గౌరవిస్తున్నాడు, నా మాట వింటున్నాడు అనే సంకేతాలను మెదడు గుర్తించవచ్చు. అందువల్ల ఆ వ్యక్తిపై మనకు సానుకూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే మంచి కమ్యూనికేటర్లు ఒక విషయం చెప్తారు, మాట్లాడేటప్పుడు సహజమైన కంటి సంపర్కం ఉంచండి, కానీ ఎదుటివారిని అసౌకర్యానికి గురి చేసేలా నిరంతరం చూడకండి. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఒక పొరపాటు చేయకండి. ఒక స్త్రీ మీ కళ్ళల్లోకి చూసిందంటే ఆమె తప్పకుండా మిమ్మల్ని ప్రేమిస్తుందని అర్థం కాదు. ఆమె మర్యాదగా మాట్లాడుతూ ఉండవచ్చు, మీ మాటలను శ్రద్ధగా వింటూ ఉండవచ్చు, లేదా అది ఆమె సహజమైన సంభాషణ శైలి కావచ్చు. అలాగే ఒక స్త్రీ కళ్ళల్లోకి చూడకపోయినా ఆమెకు మీపై ఆసక్తి లేదని కూడా తేల్చలేం. కొందరు సహజంగా సిగ్గుపడతారు, మరికొందరు ఎక్కువ కంటి సంపర్కం చేయడం అసౌకర్యంగా అనిపిస్తుంది. కాబట్టి సైన్స్ చెప్పే అసలు విషయం ఇదే, కంటి సంపర్కం ఒక సామాజిక సంకేతం. అది నమ్మకాన్ని, శ్రద్ధను, అనుబంధాన్ని పెంచడంలో సహాయపడవచ్చు. కానీ ప్రేమ అనేది ఇద్దరి పరస్పర ఆసక్తి, గౌరవం, సంభాషణ, అనుభవాలు, నమ్మకం వంటి అనేక అంశాలు కలయికతో ఏర్పడే భావోద్వేగం. కేవలం ఒక చూపుతో ప్రేమను సృష్టించడం సాధ్యం కాదు. ధన్యవాదాలు. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.